తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీకి చెందిన వర్షిణి అనే యువతిని గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మధ్యప్రదేశ్లోని ఓ చిన్న ఆలయంలో అఘోరి వర్షిణి పెళ్లి చేసుకున్న వీడియో బయట చక్కర్లు కొట్టింది. ఆ వీడియోలో వర్షిణి మెడలో అఘోరి తాళి కట్టగా ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత తలంబ్రాలు పోసుకోవడం, ఏడడుగులు వేయడం కూడా కలిసి నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. పెళ్లి తర్వాత తనకు సంసార సుఖం అక్కరలేదని, ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని, అవసరమైతే ఒక అనాథ బిడ్డను పెంచుకుంటానని వర్షిణి గతంలోనే వెల్లడించింది. అయితే అఘోరి శ్రీవర్షిణి పెళ్లి వ్యవహారం మరోసారి నెట్టింట హల్చల్ చేస్తోంది. వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్షిణిని అఘోరి బలివ్వబోతున్నాడా అని కొందరి నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో అఘోరి వర్షిణిను ఏం చేస్తాడో అన్న దానిపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. కన్న తల్లిదండ్రులను, అన్నను వదిలి అఘోరిని పెళ్లి చేసుకున్న వర్షిణికి పిచ్చి లేసిందని కొందరు అంటున్నారు. అంతేకాకుండా వర్షిణిని అఘోరి బలివ్వబోతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు. అఘోరికి నిజంగా శక్తులున్నాయా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే అఘోరి ఫేకా రియలా అంటూ చర్చించుకుంటున్నారు. ఇలా వీరిద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా నేనే అఘోరి మొదటి భార్యను అంటూ రాధ అనే మహిళ మీడియా ముందు ప్రత్యక్షమైంది. అతడి పేరు అల్లూరి శ్రీనివాస్ అని వెల్లడించింది. అతడు మోసగాడని, తనను మోసం చేశాడని పేర్కొంది. మొదట తన మెడలో తాళి కట్టి ఇప్పుడు వర్షిణిని పెళ్లి చేసుకున్నాడని, అతడిని వెంటనే అరెస్టు చేయాలని ఈ మేరకు డిమాండ్ చేసింది. మరోవైపు అఘోరికి సంబంధించి మరో సంచలన మోసం బయటపడింది. యోని పూజ చేస్తానని 10 లక్షలు తీసుకొని అఘోరి తనను మోసం చేసినట్లు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలానికి చెందిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. లేడీ అఘోరితో 6 నెలల క్రితం పరిచయం ఏర్పడిందని, ఆమె మాటలు నమ్మి యోని పూజకు అంగీకరించానని వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు లేడీ అఘోరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వీళ్ళిద్దరిని వెతికే పనిలో ఉన్నారు పోలీసులు.